అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరియు అప్లై చేసే వాళ్ళు ₹500 కూపన్ కోడ్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఈ సంవత్సరం ఎమిటీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మీరు ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి చెప్తారా? నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా వెళ్తున్నాము. ఇంజనీరింగ్లో మనకి కంప్యూటర్ సైన్స్ ఒకటి మెరిట్ స్కాలర్షిప్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎమిటీ అనే దాంట్లో కరికులం బాగుంటుంది, వాళ్ళ దగ్గర మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కరికులంతో పాటు అంటే ఓన్లీ లెర్నింగ్తో పాటు స్కిల్స్ కూడా ఇస్తాం. స్కాలర్షిప్ అంటే నాకు డిగ్రీలో ఎలా వస్తుందో దానిపైన డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ లైక్ 85 కన్నా ఎక్కువ వస్తే 50%, 90 కన్నా ఎక్కువ వస్తే 100%. Amazing faculty, amazing group of people in the university. ఫ్యాకల్టీ ఎలా ఉంది? బాగున్నారు మ్యామ్, చాలా బాగుంది. ఇట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. బాగుంది. అందరి మోటో ఏంటి అంటే ఫస్ట్ లర్న్ తర్వాత ఎర్న్. అవర్ ఎమిటీ మోటో ఇస్ ఎర్న్ వైల్ లర్నింగ్. ఎవ్రీవన్ కెన్ జాయిన్ ఎమిటీ యూనివర్సిటీ. ఇది మంచి లైక్ ఫ్యాకల్టీ వైజ్ బాగుంది, ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. అంటే వై ఎమిటీ అంటే నేను 3 థింగ్స్ చెప్తాను మేడం. ఒకటి ఎడ్యుకేషన్ సైడ్, నెక్స్ట్ వచ్చి ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లోజర్. నాకు ఇంటర్లో 988. వావ్, మరి స్కాలర్షిప్ Yes, 100% scholarship. 100%. Amity have a really great campus here, so we can have fun in the campus life. అమిటీలో ప్లేస్మెంట్స్ వైజ్గా కాకుండా స్టూడెంట్స్ వర్ ఇంట్రెస్టెడ్ మోర్ ఆన్ స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో విల్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ దట్ వే. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం ఎమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నాము. ఎమిటీ యూనివర్సిటీ ఏంటి, హైదరాబాద్లో ఏంటి అనుకుంటున్నారా? సో డిఫరెంట్ కంట్రీస్లో, ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఎమిటీ యూనివర్సిటీ ఇప్పుడు మీ అందరి కోసం హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చేసింది. విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి మంచి కోర్సులతో, మంచి ఫెసిలిటీస్తో, అలాగే మంచి స్కాలర్షిప్స్తో మీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. మీకు కావాల్సిన కోర్సుల కోసం మీరు ఇకపై బెంగళూరు, చెన్నై వైపు చూడాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఎమిటీ యూనివర్సిటీ వచ్చేసిందండి. యూ నేమ్ ఇట్, ఎనీ కోర్సెస్, ఆల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎమిటీ యూనివర్సిటీ అంటున్నారు. సో మనం క్యాంపస్ లోపలికి వెళ్దాము, ఇక్కడ ఫెసిలిటీస్ గురించి క్లియర్గా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాము, రండి. హలో అండి, మనతో పాటు ఎమిటీ యూనివర్సిటీ సీనియర్ మేనేజర్ అండ్ అడ్మిషన్స్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ సంవత్సరం ఎమిటీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి తెలుసుకుందాం, అలాగే అడ్మిషన్ ప్రొసీజర్, స్టూడెంట్ ఎలిజిబిలిటీ, అలాగే స్కాలర్షిప్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, అన్ని విషయాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సార్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ. సో ఈ సంవత్సరం ఎమిటీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మీరు ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి చెప్తారా? ఈ ఇయర్ మనము ఇంజనీరింగ్తో పాటు నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా వెళ్తున్నాము. ఇంజనీరింగ్లో మనకి కంప్యూటర్ సైన్స్ ఒకటి, దాంతోపాటు ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్కి వెళ్తున్నాము. ఈసీలో కూడా మనకి విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ ఉంది దీంట్లో. నాన్ ఇంజనీరింగ్లో వచ్చేసి మనం బీకామ్ కోర్సెస్కి వెళ్తున్నాం, బీఏ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తున్నాం, ఇంటీరియర్ డిజైన్కి వెళ్తున్నాం, ఫ్యాషన్ డిజైన్కి వెళ్తున్నాం, ఇలాంటి కోర్సెస్కి వెళ్తున్నాం. ఇది కాకుండా మనకి బీసీఏ ఉంది, మనకి పీజీ కోర్సెస్లో. పీజీ కోర్సెస్కి వచ్చేసేవారికి మనకి ఎంటెక్ ఉంది, ఎంసీఏ ఉంది, ఎంబీఏ ఉంది మేడం. అది కాకుండా ఎంటెక్లో మనకు స్పెషలైజేషన్స్ కూడా పెరిగాయి ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. 2026 అడ్మిషన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ద అప్లికేషన్ ప్రాసెస్. దీస్ ఫెస్టివల్ తర్వాత మనం ఏదంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో మెరిట్ స్కాలర్షిప్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవరికైతే స్టూడెంట్స్కి 95% వచ్చిందో, 90% వచ్చిందో ఆ స్టూడెంట్స్కి మనం స్కాలర్షిప్స్ కూడా మనం మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నాము. ప్లస్ ఎర్లీ బర్డ్ అడ్మిషన్స్ కింద వీఆర్ టేకింగ్ ద స్కాలర్షిప్ సీట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఇది మేడం. నెక్స్ట్ వచ్చేసేవరకు మనకి కరికులం ఎలా ఉంటుంది అంటే హ్యాండ్ అండ్ కరికులం ఉంటుంది ఇక్కడ. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ కరికులం. సో బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పైన మనం కరికులం రన్ చేస్తాం. సో ఇక్కడ బేసికల్గా అంటే వై అమిటీ అంటే నేను 3 థింగ్స్ చెప్తాను మేడం. ఒకటి ఎడ్యుకేషన్ సైడ్, సో నెక్స్ట్ వచ్చి ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లోజర్. సో వీ హ్యావ్ దిస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. 5-week ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. సో మన ఇండియాలో మనకి దిస్ ఇస్ ద 12th క్యాంపస్. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అని 12th క్యాంపస్. ఇది కాకుండా మనకి హైదరాబాద్లో 11 క్యాంపసెస్ ఉన్నాయి. 5 weeks ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఏ క్యాంపస్ కన్నా వెళ్ళొచ్చు ఇంటర్న్షిప్లో. సో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇది కాకుండా మనకు వీ హ్యావ్ ద 21 క్లబ్స్. సో ఇట్స్ మేబీ ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ ఉన్నాయి చాలా. వీఆర్ గోయింగ్ టు ఎవ్రీ మంత్ మనకు ఒక ఫెస్ట్ జరుగుతుంది క్యాంపస్లో. సో డిఫరెంట్ మాడ్యూల్స్ పైన. సో ఆల్ ది సో ఈజీ వైజ్గా చూసుకుంటే మనకి ఇయర్ సో అందరి మోటో ఏంటి అంటే ఫస్ట్ లర్న్ తర్వాత ఎర్న్. అవర్ అమిటీ మోటో ఈస్ ఎర్న్ వైల్ లర్నింగ్. దట్ ఈస్ అవర్ మోటో. అదేంటి, లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఎలా సాధ్యం? సో నో మ్యామ్, యాక్చువల్గా అంటే
ఎర్న్ వైర్ లెర్నింగ్ అంటే మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి వీ హ్యావ్ దిస్ సపరేట్ ఇండస్ట్రియల్ ట్రైనర్ అండ్ అవర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇస్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్. సార్ ఇది సెకండ్ ఇయర్ క్యాంపసే కదా, లాస్ట్ ఇయరే వచ్చింది కదా, ప్లేస్మెంట్ సెల్ ఎలా ఉంటుంది అంటే we have collaborated with so many companies. It's a centralized placement cell will be there for Amity universities. So Amity group వచ్చేసరికి మనకి 4 pillars ఆఫ్ ద యూనివర్సిటీ అంటారు. ఒకటి వచ్చేసి ర్యాంకింగ్స్ అండ్ అక్రిడేషన్స్ వచ్చేసి, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వచ్చేసి కరికులం, ఫోర్త్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో ఇలా అక్రిడేషన్స్ వైజ్గా ర్యాంకింగ్ వైజ్గా తీసుకుంటే వీఆర్ ఇన్ ద క్యూఎస్ ర్యాంకింగ్, వీఆర్ ఇన్ ది ర్యాంకింగ్ అంటే అమిటీ గ్రూప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేడం. ఏపీ అండ్ తెలంగాణలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బీట్ చేసేంత ఏ యూనివర్సిటీ ఉండబోదు కూడా. వై? బికాస్ కొన్ని యూనిక్ పాయింట్స్ చెప్తాను. వీ హ్యావ్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, వీ హ్యావ్ ద హాస్టల్ ఫెసిలిటీ. ఏపీ అండ్ తెలంగాణ సింగిల్ షేరింగ్లో వీ హ్యావ్ గివెన్ ద అకామిడేషన్ టు ద స్టూడెంట్స్. థర్డ్ వచ్చేసరికి కరికులం. సో ఐ సైడ్ యూ నో మ్యామ్, ఇట్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కరికులం. సో ఇండస్ట్రియల్ అలాగే కరికులం ఉంటుంది ఇది. సో ఇక్కడ కరికులంతో పాటు అంటే ఓన్లీ లెర్నింగ్తో పాటు స్కిల్స్ కూడా ఇస్తాం. సో దట్ ఈస్ అవర్ బ్యూటీ అనమాట. థర్డ్ వచ్చేవరకు ప్లేస్మెంట్ సెల్. సో ఇప్పటి వరకు అమిటీలో ప్లేస్మెంట్స్ వైజ్గా కాకుండా స్టూడెంట్స్ వర్ ఇంట్రెస్టెడ్ మోర్ ఆన్ స్టార్టప్స్, ఎంటర్ప్రినర్షిప్. సో విల్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ దట్ వే. సో దీస్ ఆర్ ద బుల్లెట్ పాయింట్స్ ఐ కెన్ సే అబౌట్ ద అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్. హాయ్, Hi, యువర్ నేమ్? my name is Bali. సుజన. యువర్ నేమ్? Shridhar. నా పేరు శేఖర్ అండి. Hasini. మై నేమ్ ఇస్ రియా. Monica. మీ పేరు? హన్సిక. శ్రీజ. మా పేరు ప్రదీప్ మేడం. యువర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. I'm from Shamshabad. I live around here. కూకట్పల్లి ప్రగతి నగర్. I'm from Tenali. Ongol. ఒంగోలు నుంచి. మేము నెల్లూరు నుంచి వచ్చాము. I'm from Rajasthan. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. కరీంనగర్. I'm from Hyderabad. హైదరాబాద్. Yeah. సో యు ఆర్ డే స్కాలర్ or Yeah, day scholar. డే స్కాలర్? విచ్ కోర్స్ యు ఆర్ డూయింగ్ హియర్? I'm doing MBA here in Amity. As I have done BBA from Amity itself, which was in Panjagutta. So to me, coming to MBA was not even for a single. I didn't have a thought that should I join Amity or not, because I know the faculties and I know how well the management works here. So for me, it was very I willingly came here and joined for MBA in the Amity. సో మీరిద్దరు డే స్కాలర్స్? డే స్కాలర్స్. ఓకే. సో ఏ కోర్స్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఎంబీఏ చేస్తున్నాం. ఇద్దరు? Same MBA, we classmates here. ఓకే. Yeah. సో ఫ్యాకల్టీ ఎలా ఉంది? టీచింగ్ అదంతా బాగుందా? ఫ్యాకల్టీ బాగుంది. అంటే కంపేర్ టు వేరే కాలేజెస్ మనకి ఇక్కడ ఒకే ఒక క్లాస్ రూమ్ స్టడీ కాకుండా ప్రజెంటేషన్స్ తీసుకుంటుంటారు. అండ్ ఆల్సో వేరే వేరే లెవెల్స్లో టెస్ట్ చేస్తారు. లైక్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ ఆర్ ఇంకా అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఓకే. మీరేం చెప్తారు ఫ్యాకల్టీ గురించి? ఫ్యాకల్టీ నేను నా బీబీఏ కూడా అమిటీలోనే చేశాను. ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నా. అండ్ ద ఫ్యాకల్టీ ఈజ్ స్టిల్ యాజ్ గ్రేట్ యాజ్ ఎవర్. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. దే ట్రై టు అండర్స్టాండ్ స్టూడెంట్స్. నార్మల్గా స్టూడెంట్స్ డౌట్ అడితే చాలామంది చెప్పరు, కానీ ఇక్కడ దిస్ సిట్ అండ్ ఆస్క్, పర్సనల్గా అడుగుతారు ఎలా అంత ఓకేనా, డూ యూ గెట్ ఇట్. సో ఐ రియలీ లైక్ ద ఫ్యాకల్టీ హియర్. ఈవెన్ ద మేనేజ్మెంట్ ఈస్ గ్రేట్ అండ్ ద న్యూ క్యాంపస్ ఇట్స్ అమేజింగ్. అక్కడ నుంచి మరి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా, డే స్కాలర్గా వస్తున్నారా? జైంటులో బస్సు ఉంటుంది, సో బస్తో వస్తాం డైలీ. ఓ బాగానే ఉంటుందా జర్నీ అంతా? ఓకే. మార్నింగ్ 7:40కి అట్లా స్టార్ట్ అయితే 9 కల్లా వచ్చేస్తాం. ఓకే. సో రోజు జర్నీ చేయడం అంటే అంత 2 hours జర్నీ చేసి వస్తున్నారంటే ఎమిటీ యూనివర్సిటీలో ఏంటి అంత స్పెషాలిటీ? మిగతా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఎమిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్లేస్మెంట్స్. ఆల్రెడీ ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను. సో ఇంకా కెరియర్లో గ్రోత్ అవ్వడానికి సేమ్ విత్ ద రీసెర్చ్ పార్ట్ అండ్ కరికులం కూడా బాగుంటుంది ఎంటీలో అనే దీనివల్ల ఇక్కడ జాయిన్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తాయి. ఏం కోర్స్ చేస్తున్నారు? ఇక్కడ ఎంటెక్ సిఎస్సి చేస్తున్నాను. బీటెక్ చేశారు కదా, మళ్ళీ ఎంటెక్ ఇక్కడే చేయడానికి కారణం ఏంటి? ఆల్రెడీ బీటెక్ దగ్గర చేసాం. సో ఎంటీ అనే దాంట్లో కరికులం బాగుంటుంది, వాళ్ళ దగ్గర మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో 2 విధాలుగా చూసుకుంటే మన బెనిఫిట్ అనేసి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇన్ కేస్ మన రీసెర్చ్ పార్ట్ వెళ్ళాలన్నా కానీ మంచి వెల్ నోన్ పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి మనకి మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది. సో ఇక్కడ ఏ కోర్స్ చేస్తున్నారు? ఎమిటీ బీటెక్ చేస్తున్నాను. బీటెక్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ అంతా? ఫ్యాకల్టీ అంతా బాగుంది, టీచర్స్ అన్నీ, ద గైడెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. యా. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. క్యాఫెటేరియా ఉంది, క్లాసెస్ రూమ్ అన్నీ మొత్తం సెంట్రల్ ఏసీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. एमिटी यूनिवर्सिटी कैसे लगी आपको? इधर लोग कैसे हैं?
तो एमिटी यूनिवर्सिटी यहाँ पे बहुत अच्छी यूनिवर्सिटी है, एयरपोर्ट के पास है, यहाँ पे बहुत सेफ्टी है, यहाँ पे फैकल्टी बहुत अच्छे हैं, लोग भी बहुत अच्छे हैं, फैकल्टी बराबर हमारे पे ध्यान देती है और पीयर्स भी बहुत वेलकमिंग है, फ्रेंडली है। यहाँ पे हर कोने में आपको दिखाई देगा कि एक ना एक जना खड़ा होता है जो हमारे पूरी ज़रूरतों का ध्यान रखता है। तो इधर आना एक बहुत अच्छा डिसीजन है। आई थिंक एवरीवन शुड टेक दिस डिसीजन। సో ఎమిటీ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేస్తున్నారు? బీటెక్ సిఎస్సి. బీటెక్. మరి ఎలా ఉంది ఫ్యాకల్టీ అంతా? ఫ్యాకల్టీ అయితే బాగా చెప్తున్నారు, మనకు అర్థమయ్యే విధానంగా మంచిగా చెప్తున్నారు. స్టడీ వైజ్ బాగుంది. బాగుంది. సో మరి ఇంటర్లో ఎంత స్కోర్ చేశారు? నాకు ఇంటర్లో 988. వావ్. మరి స్కాలర్షిప్ వచ్చింది? ఎస్, 100% స్కాలర్షిప్ 100%. సో హ్యాపీ. ఎస్, హ్యాపీ. సో ఎవరు సజెస్ట్ చేశారు ఈ యూనివర్సిటీని? ఇక రమేష్ సార్ కాంటాక్ట్ అయ్యి మేము ఇట్లా దీని గురించి తెలుసుకున్నాం. సో ఓకే. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో ఇక్కడ మనకి ఎమిటీ యూనివర్సిటీ రావటం మీ పేరెంట్స్కి ఎంతవరకు హ్యాపీగా అనిపిస్తుంది? మా పేరెంట్స్కి అయితే నార్త్ ఇండియా పంపించడం ఇష్టం లేదు. సో సిటీ ఏరియాలో మంచి క్యాంపస్ విత్ ఇన్ ఇక్కడే హాస్టల్ మంచి ఫెసిలిటీస్ ఉంది కాబట్టి ఇక్కడే జాయిన్ చేసి. నార్త్ పంపించడం అసలు ఇష్టం లేదు. సో మనకి అందుబాటులో ఉంది కాబట్టి సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేశారు. మరి సేఫ్టీ వైజ్ బాగుందా? సేఫ్టీ వైజ్ బాగుంది. మీరు మెదక్ నుంచి వచ్చానని చెప్తున్నారు, మరి మీకు అమిటీ యూనివర్సిటీ గురించి ఎవరు రిఫర్ చేశారు? ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాను, రమేష్ సార్ రీల్ పెట్టినారు, సో దాంతో కాంటాక్ట్ అయ్యి ఎంక్వైరీ చేసుకున్నారా? క్యాంపస్కి వచ్చారా? అవును మ్యామ్, క్యాంపస్కి వచ్చి అంతా చూసి వెవ్ డిసైడెడ్ టు జాయిన్. ఏ కోర్స్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఇక్కడ బీటెక్ సిఎస్సి. బీటెక్ సిఎస్సి ఈ సంవత్సరమే ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఎమిటీ యూనివర్సిటీ. మరి ఈ ఫ్యాకల్టీ మీరు చేస్తున్న కోర్స్కి ఎలా ఉంది? ఫ్యాకల్టీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఇంకా ఎక్కువ ఉంది. చెప్పాలంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ఫ్యాకల్టీ. మరి మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ అవన్నీ ఏమన్నా? అవును, నాకు 100% స్కాలర్షిప్ వచ్చింది మెరిట్ బేస్ మీద. 979 ఇంటర్లో రావటం వల్ల నాకు 100% స్కాలర్షిప్ అనేది వచ్చింది. ప్లస్ నాకు మెరిట్ వల్ల పక్కన రిలయన్స్ ఫౌండేషన్ అని అక్కడి నుంచి స్కాలర్షిప్ వచ్చింది. ఈ స్కాలర్షిపే కాకుండా ఇంకా అడిషనల్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎస్. ఓహో. సో దానికి ఎందుకు వచ్చింది మీకు స్కాలర్షిప్? అది కానీ అప్లై చేశాను. ప్లస్ వాళ్ళు ఒక యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెడతారు. టాప్ 5100 మందిని సెలెక్ట్ చేస్తారు. మీరు ఎంత స్కోర్ చేశారు? మేడం ద డీటెయిల్స్ ఆర్ డజంట్ గివెన్ మ్యామ్, దే ఆర్ నాట్ గివెన్, బట్ దే గివెన్ యాజ్ లెటర్. కంగ్రాచులేషన్స్. సో ఐ హ్యావ్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ సైడ్ ఆల్సో. సో స్కాలర్షిప్ గురించి ఏమి చెప్తారా? యాక్చువల్లీ స్కాలర్షిప్ అంటే ఇప్పుడు నేను ఎంబీఏ కదా, నాకు డిగ్రీలో ఎలా వస్తుందో దానిపైన డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ లైక్ 85 కన్నా ఎక్కువ వస్తే 50%, 90 కన్నా ఎక్కువ వస్తే 100%. సో యా. సో ఇంటర్ తర్వాత బీటెక్ జాయిన్ అయితే బీటెక్కే కాకుండా ఇక్కడ ఎమిటీ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉంటే అన్ని కోర్సులకి కూడా స్కాలర్షిప్ ఉంటుంది. సో మీకు కూడా స్కాలర్షిప్ ఉందా? లేదు, కానీ నాకు అమిటీ అడ్వాంటేజ్ ఉంది. బీబీఏ అమిటీలో చేసినందుకు ఐ గాట్ 10% అడ్వాంటేజ్ ఫర్ ఎంబీఏ. ఏదో ఒక రకంగా అయితే స్టూడెంట్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది. ఎంబీఏ మెనీ విల్ చూస్ బిజినెస్ స్కూల్స్, బట్ వై డిడ్ యూ చూస్ ఎమిటీ యూనివర్సిటీ? I have chosen Amity because the first thing, as I know the faculty here, I'm very familiar to them and they are very professional and they help you a lot in the courses as well. And secondly, Amity have now it is in Shamshabad. Amity have a really great campus here. And so we can have fun in the campus, like we can have a campus life. And the other thing, they have industrial visit, not only just classroom study, they have industrial visits, they have good placements also here. So that is why I have chosen Amity. MTech కి కూడా స్కాలర్షిప్ ఉంటుందా? ప్రతి బ్రాంచ్కి కూడా వాళ్ళ ప్రీవియస్ స్టేజెస్ మార్క్, బీటెక్, ఇంజనీరింగ్, ఇంటర్ దీని మార్క్స్ బట్టి 100% దాకా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో హూ సజెస్టెడ్ యూ దిస్ యూనివర్సిటీ? రమేష్ సార్. ఏం చెప్పారు? యాక్చువల్గా ఇది న్యూలీ లాంచ్డ్ కాబట్టి సో ఫ్యాకల్టీ కానీ మాకు చూపించే కేర్ కానీ అన్నీ బాగున్నాయి. టీచర్స్ కూడా లైక్ చాలా ఎక్స్పీరియన్స్ టీचर्स उन्नारू. सो మొత్తం కరికులం బాగుంది చాలా. फैसिलिटीज़ के बारे में कुछ बोलिए. तो एमिटी का इंफ्रास्ट्रक्चर बहुत अच्छा है, जैसा आप देख सकते हैं. कैंपस भी बहुत अच्छे से बिल्ड किया है. पूरे कैंपस में उन लोगों ने मेक श्योर किया है कि हमारी सारी ज़रूरतों को उन्होंने किया है. हर जगह पे चार्जिंग पॉइंट्स है. कैंटीन का खाना भी बहुत अच्छा है, इट्स वेरी सेफ़. एंड हम लोग जैन होते हैं और फिर हॉस्टल फैसिलिटीज़ बहुत अच्छा है, आपको अच्छा पानी मिलता है. लाइक
जहाँ पे आप देखिए बाहर की यूनिवर्सिटीज़ में बहुत प्रॉब्लम होता है हॉस्टल के साथ, पर फिर एमिटी में ऐसा प्रॉब्लम नहीं होता है. What did you do before joining MIT So University? before- Did you study anywhere? Yes, I did study. I studied in Chicago. I went to DePaul University for my bachelor's in finance. I did over there. Then I had to come back. Then Why- again I why joined. did you go back? It was because of a family emergency. I had to come back. Oh, okay. Yes. So coming, I don't see much differences. It's all the same. It's very nice. As Ria said, amazing faculty, amazing group of people in the university. Easy to make friends, easy to talk to, and things like that. ఎవ్రీవన్ కెన్ జాయిన్ ఎంటీ యూనివర్సిటీ. ఇది మంచి లైక్ ఫ్యాకల్టీ వైజ్ బాగుంది, ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. సో ఐ వుడ్ సజెస్ట్ ఎనీవన్ టు జాయిన్ ఎంటీ యూనివర్సిటీ. నెల్లూరులో ఉన్న మీకు హైదరాబాద్లో ఉన్న MIT యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? మేడం, ఫస్ట్ అమితి గురించి నేను చాలా స్టడీ చేశాను, ఆ యూనివర్సిటీస్ గురించి ఎక్కడ ఎలా ఉన్నాయని. దిస్ ఈస్ ద ఫైన్ యూనివర్సిటీ, న్యూ యూనివర్సిటీ, అండ్ ఐ హోప్ ప్లేస్మెంట్స్ విల్ బీ ఫైన్ హియర్. సో ఐ హ్యావ్ టేకన్ అడ్మిషన్ హియర్ మ్యామ్. సో మీరు వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉండి చూసారు కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఎస్, అన్ని విషయాల్లో. అన్ని విషయాలు. 30 years లెగసీ ఉన్న యూనివర్సిటీ, బట్ మనకి సిటీకి దగ్గరగా ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ టైం పెట్టినా కూడా మీరు చక్కగా జాయిన్ అయ్యారు. క్యాంపస్కి వచ్చి చూసుకున్నారా? క్యాంపస్కి వచ్చి చూసుకున్నాము. మొత్తము న్యూలీ బాగుంది, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ కాబట్టి. అండ్ కొంచెం దూరం అవుతున్నా కానీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏసీ బస్సెస్. సో ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ. సో మీరు డే స్కాలరా? డే స్కాలర్. ఓ వావ్. సో రోజు జర్నీ అంతా దగ్గరగానే అనిపిస్తుందా? దగ్గరగానే ఉంది కొంచెం. ఇక్కడ ఏ కోర్స్ చేస్తున్నారు MIT యూనివర్సిటీ? బీటెక్ సిఎస్సి. బీటెక్. మరి ఫ్యాకల్టీ ఎలా ఉంది? బాగున్నారు మ్యామ్, చాలా బాగుంది. ఇట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. బాగుంది. ఇక్కడ మనకు సిటీకి దగ్గరగా ఉండటం మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? ఇది ఫుల్ బెనిఫిట్, ఎందుకంటే ప్రతి నార్త్ ఇండియాలో ఉండడం ఫుల్ కష్టం అవుతుంది. ఫుడ్ కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ లైఫ్ స్టైల్. సో మన సౌత్ ఇండియాలో, అది కూడా మన హైదరాబాద్లో ఎంత మంచి క్యాంపస్ ఉండడం ఫుల్ బెస్ట్.